హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. గత పాలకులు అంటే గతంలో పరిపాలించడం ఏదైనా మంచి కార్యక్రమం కానీ సంక్షేమ పథకం కానీ అమలు చేస్తే తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు ఆ పథకాలను ఆ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయటం లేకపోతే పేర్లు మార్చడం మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ఈ పేర్లు మార్చడం వల్ల ఆ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుల పేర్లు తుడిచిపెట్టుకుపోవు. ఆ పథకాల పేర్లు కూడా ప్రజల నోట్లో ఎప్పటికీ నానుతూనే ఉంటాయి. తాజాగా తనకి తాను విజనరీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతూ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాను 16 ఏళ్లకు పైగా సీఎంగా చేసిన గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం వంటి అంశాలపై పెద్దగా దృష్టి పెట్టని ఆయన ప్రజల వద్దకి అధికారులను పంపి వారి సమస్యలను గ్రామాల్లోనే తీర్చే వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్ పేరును మార్చి ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారేమో అనిపిస్తుంది. లేదా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం ద్వారా మేము సమాచారం సేకరించి ప్రజలను రక్షించామని చెప్పడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారేమో. అందుకే పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి సచివాలయాలను విజన్ యూనిట్లుగా మార్చామని చెప్తున్నారు. ఇకపై ఆ పేరుతో పిలవాలని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నోట విజన్ యూనిట్లు అన్న మాట వచ్చిన వెంటనే కలెక్టర్లు, మంత్రులు వెంటనే స్పందించి ఇకపై గ్రామ వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా పిలవాలని చెప్పి తమ కింద అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు వెంటనే. అయితే పేరు మార్చడాన్ని ప్రజలు కామెడీగా తీసుకుంటారనే భయం ఉన్నట్టుందేమో కానీ ఓ మంత్రి గారు మాత్రం తమ గ్రామంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పట్టించుకోలేదు. వారికి సరైన పే స్కేల్ ఇవ్వాలని చెప్తూ జగన్పై తిట్ల పురాణం చెప్పాడు. మరి ఆ మంత్రి గారు కనీసం ఇప్పుడు పే స్కేల్ పెంచే నిర్ణయం తీసుకుంటే విజన్ యూనిట్ల ఉద్యోగులైనా సంతోషించేవారు కదా. అయినా సరే పేరు మార్చినంత మాత్రాన ప్రజల్లో జగన్ కట్టించిన సచివాలయాల నానుడి మాయమవుతుందా? ఉమ్మడి రాష్ట్రంలో నాటికి కొన్ని పథకాలకు ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. ఉదాహరణకి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు 2 రాష్ట్రాలు ఇప్పటికీ అవే పేర్లు దాదాపుగా ఉన్నాయి. ప్రజలు ఇప్పటికీ వాటిని వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలుగానే భావిస్తున్నారు. అంతేవిధంగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్కూల్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు. ₹1000 పెంచినా ప్రజలు ఇప్పటికీ అమ్మఒడి డబ్బులు పడ్డాయని చెప్పుకుంటూ ఉంటున్నారు. తల్లికి వందనం ఎవరు చెప్పుకోవట్లా. జగన్ ఓడిపోవడం 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ ఆయన అమలు చేసిన కొన్ని పథకాలు, సచివాలయ వ్యవస్థలు మాత్రం ఎప్పటికీ ప్రజల్లో ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ అధికారి రాని గ్రామాల్లో ప్రతి ఉదయం 6 నుంచి 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వెళ్ళి సేవలు అందించే విధానం, సచివాలయం పక్కన చిన్న చిన్న ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు ఉండే విధానం, ఇవన్నీ జగన్ కాలంలోనే వచ్చాయి. జగన్ పెట్టిన పేరును పెట్టడానికి ఇష్టం లేకపోవటం వల్లే పేరు మార్చడం టీడీపీ స్టైలేనా? ఈ పేరు మార్పు మాత్రం ప్రజల్లో నవ్వుల పాలవుతుంది. గ్రామ వార్డు సచివాలయం కంటే విజన్ యూనిట్ అని పిలవటమే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. చంద్రబాబు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారనే మాట కొంతమంది టీడీపీ అనుచరుల నుంచి వినిపిస్తూ ఉంది. అంటే ఈ పేరు మార్పు ఎంత కామెడీగా ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సచివాలయం చెప్పడం ఈజీ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు పని భారం పెరిగిపోయింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు పేర్లు మార్చి మరింత పని భారం పెంచుతారనే భయం కూడా వాళ్ళల్లో ఉంది. పేర్లు మార్చకున్నా ఉద్యోగులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారితో పని చేయించే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆ విధంగా గ్రామాల్లో సచివాలయ సేవలకు మించి విజన్ యూనిట్ల ద్వారా నిజమైన సేవలు అందించి తప్ప ప్రజలు ఆయనకు మరింత చేరువ కాలేరు. అయితే ఈ పేర్లు మార్చడం వల్ల ఎక్స్ట్రాగా ఒరిగేది ఏంటో మరి చంద్రబాబు గారికే తెలియాలి.